ఆయన ఒక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులకు సెలవులు వచ్చాయంటే చాలు కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలు, సినిమాలు, షాపింగ్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే ఈ ఉపాధ్యాయుని తీరు వేరు. సెలవులు వచ్చాయంటే చాలు కొమరంభీం జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసుల్లో అక్షర దీవెటలు వెలిగించాలని సంకల్పించారు. గ్రామాలను సందర్శించి గిరిజనులను చైతన్యం చేయడానికి సిద్ధమయ్యారు. కాగజ్ నగర్ మండలంలోని చారిగం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే సుందిల్లా రమేష్ వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 15 మండలాల్లోని 15 అత్యంత మారుమూల గిరిజన గ్రామాలను ఎంపిక చేసుకున్న ఆయన ప్రజలకు చదువు ప్రాముఖ్యత, బాల్య వివాహాలను అరికట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆడే పాడే వయసులో నాయ్య కన్నీళ్లు పెట్టించకే, కష్టపడి చదివించి కలెక్టర్ చేస్తారని అవ్వతో చెప్పుతూ కలెన్నో కంటివి, అవ్వతో చెప్పుతూ కలెన్నో కంటివి. అనుకోని వేళలో అవ్వ చచ్చిపోతే మదిలోని కోరికలు మనసోలే గరిగని, మదిలోని కోరికలు మనసోలే గరిగని. ఏ చేతిలో పెట్టి పెంపాలని ఎప్పుడెప్పుడాని ఎదిరి సుత్తివి నీవు, ఎప్పుడెప్పుడాని ఎదిరి సుత్తివి నీవు. 14 ఏళ్లకే పెళ్లి చేసి నీవు సల్లంగా దీవించి సాగనంపిదివయ్యా. అందుకే బాల్యములు పెళ్ళొద్దురా, పడికి పంపావేరా. ఆడే పాడే వయసులో నాయ్య కన్నీళ్లు పెట్టించకే. విషయం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలంటే, పెళ్లి చేసినప్పుడు మళ్ళీ పుట్టే బిడ్డకు పాలు ఇవ్వాలి. అంటే పాలు ఇవ్వాలి, శరీరం ఎదుగుతుంది, శరీరంలోని పార్ట్స్ ఎదుగుతాయి. మళ్ళీ పుట్టే బిడ్డకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తల్లి పౌష్టికాహారం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే పుట్టే బిడ్డకు మళ్ళీ అన్ని సమకూరుస్తుంది. తల్లికే లేనప్పుడు బిడ్డకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వికలాంగులు, వైకల్యం కలిగిన వాళ్ళు పుడతారు. కాబట్టి అందుకోసము 18 సంవత్సరాల ఆడవాళ్లకు, మగవాళ్ళకి 21 సంవత్సరాలు ఉండాలని పెట్టింది. కాబట్టి దయచేసి చాటు మార్గాలు కానీ, ఎట్టి పరిస్థితులు కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకు పెళ్లి ఎట్టి పరిస్థితులు చేయొద్దు. సొంత ఖర్చులతో గ్రామాల్లో ప్రజా చైతన్య సభలు నిర్వహించేందుకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే నుంచి అనుమతి సైతం తీసుకున్నారు. ఈ క్రమంలో చైతన్య యాత్రలో భాగంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం ఆడేపల్లి గిరిజన గ్రామస్తులతో మమేకమై సమావేశమయ్యారు. చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరపవద్దని అవగాహన కల్పిస్తూ పాట రూపంలో అద్భుతంగా ఆలపించారు. మన బతుకులు మారుటకు ఓటేద్దాము, మన బతుకులు మారుటకు ఓటేద్దాము, మంచి వాళ్ళకు మనము ఓటేద్దాము, ఓటేద్దాం, ఓటేద్దాం ప్రజలారా ఓటేద్దాము, ఓటు హక్కు ఉన్నోళ్ళం ఓటేద్దాము, ఓటేద్దాం ప్రజలారా ఓటేద్దాము, ఓటు హక్కు ఉన్నోళ్ళం ఓటేద్దాం. ఉపాధ్యాయుడు సుందిల్లా రమేష్ చదువు ప్రాముఖ్యత తెలియజేసి మహిళలతో అక్షరాలు దిద్దించారు. ముందస్తు బడిబాట, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలతో అనర్థాలు, సంక్షేమ పథకాల సద్వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం నిరక్షరాస్యులకు, వయోజనులకు బలపాలు అందించి అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నిరక్షరాస్యులు, వయోజనులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశం అక్షరాస్యతలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా దేశం యొక్క అక్షరాస్యత 74% ఉంది. రాష్ట్రం 64% ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 61% ఉంది. అదేవిధంగా మా కొమరంభీం జిల్లా 54% ఉంది. అందులో చింతల మానేపల్లి అనే మండలం అత్యంత వెనుకబడి మొత్తం మీద చివరి స్థానంలో ఉన్నది. కాబట్టి వీళ్ళంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే అక్షరాస్యత అవసరం. విద్య లేనిది ఏది సాధించలేము, ఏది అవగాహన అర్థం కాదు. కాబట్టి ఆ ఉద్దేశం మీద ఒక శిక్షణ లేని పోలీస్ ఆఫీసర్కు ఒక రివాల్వర్ ఇచ్చినా కూడా నిష్ప్రయోజనం. అదేవిధంగా శిక్షణ లేని ఒక డాక్టర్ అయితే ఎంతోమంది ప్రాణాలకు ప్రమాదకరం. ఒక శిక్షణ లేని ఉపాధ్యాయుడు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఒక తరాన్ని నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలన్నీ అవన్నీ అమలు కావాలంటే వారికి విద్య కావాలి, వారికి అవగాహన ఉండాలి.